హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఇవాటి వ్లాగ్లో మేము ఫ్యామిలీ అంతా కలిసి కీసరగుట్టకి వెళ్తున్నామండి. సో హైదరాబాద్ ఈసైల్ ఏరియాలోనే ఉంటాం కాబట్టి మాకు ఇక్కడ నుంచి దగ్గరే అండి. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు మనము ఈ వ్లాగ్లో కీసరగుట్ట చరిత్ర ఏంటో చూద్దామండి. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసరలో ఉన్న గుట్ట ఇది. ఇక్కడ శివుడు, అతని భార్యలు భవానీ, శివదుర్గలు కొలువై ఉన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి సుమారు 30 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఈసైల్ నుంచి అయితే సుమారు 12 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. మహాశివరాత్రి, కార్తీక మాసం సందర్భాల్లో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారండి. హైదరాబాద్కు అతి చెరువులో ఉన్న శైవ క్షేత్రాల్లో ఒకటి ఈ కీసరగుట్ట అండి. ఒకప్పుడు ఈ ప్రాంతం దండకారణ్యంలో ఉండడంతో కేసరులు అంటే సింహాలు గుంపులుగా తిరిగేవట. అందుకే ఇది కేసరిగిరి అయిందంటారు. గుట్టంతా శివలింగమయమే. ప్రతి లింగము స్వచ్ఛమైన భక్తికి ప్రతిరూపం. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం పశ్చిమాభిముఖంగా ఉండడం విశేషం. ఇక్కడ స్వామికి చేసిన అభిషేకాలు, నీరు ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం. పురాణాలకు చరిత్రగా, ఆధ్యాత్మికతకు నిలయంగా, సాంస్కృతికతకు కేంద్రంగా పేరొందిన కీసరగుట్ట క్షేత్రం మహాశివరాత్రి వచ్చిందంటే చాలు భక్తులతో కోలాహలంగా మారిపోతుంది. శ్రీ భవానీ శివదుర్గ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఏటా మాఘ బహుళ త్రయోదశి మొదలు శుద్ధ విద్య వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. కన్నుల పండుగగా జరిగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో భక్తులు లక్షల్లో తరలి వస్తారు. త్రేతాయుగంలో అయోధ్య నగరాన్ని పాలించిన శ్రీరాముడు సీతాదేవి హనుమంతులతో వనవిహారమునకై వచ్చి ఇక్కడ ప్రకృతి సౌందర్యాన్ని ఆనందభరితుడై ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి నిశ్చయించారు. ఈ విషయమై అరణ్య ప్రాంతంలోని మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి శివలింగ ప్రతిష్టాపన కోసం శుభముహూర్తాన్ని నిర్ణయించారు. కీసరగుట్టపై వరుసలుగా స్థాపించిన శివలింగాలు అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని కాశీ క్షేత్రమునకు వెళ్ళి గొప్ప శివలింగాన్ని తెచ్చి తీసుకొని రావాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆంజనేయుడు ఆకాశ మార్గమున కాశీ క్షేత్రానికి వెళ్ళగా ఈశ్వరుడు 101 శివలింగాలు రూపంలో దర్శనమిచ్చారు. అతడు పరమేశ్వరుని ప్రార్థించి 101 శివలింగాలను తీసుకుని బయలుదేరాడు. ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుమముహూర్తాలు సమీపించగా శ్రీరాముడు పరమేశ్వరుని ప్రార్థించగా ముహూర్త సమయమునకు ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగం రూపంలో ధరించాడు. హైదరాబాద్లో ఉన్న ఈ ప్రసిద్ధ శివాలయం కీసరగుట్ట చరిత్ర. ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపంలో ధరించాడు. శ్రీ సీతారామచంద్రులు ఆ శివలింగమునకు ప్రతిష్ఠించి అభిషేకించారు. అందువల్ల ఈ స్వామికి శ్రీ రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. తర్వాత హనుమంతుడు 101 శివలింగములను తీసుకువచ్చి అప్పటికే ప్రతిష్ఠించ జరగడంతో ఆవేశముతో తాను తెచ్చిన శివలింగములు తోకతో విసిరేశారు. ఆ శివలింగాన్ని పరిసర ప్రాంతములో అక్కడక్కడ పడినవి. హనుమంతుడు శాంతింపజేయుటకు ఈ క్షేత్రము ఆ చంద్రతారకం అని పేరు మీద కేసరిగిరిగా ప్రసిద్ధి చెందుతుందని ఆశీర్వదించారు. ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. మరి తర్వాత 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే తెరిచి ఉంటుంది. ఇక్కడ మనకి రోడ్డు ద్వారా వెళ్ళొచ్చు, అలాగే రైలు ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో ఈసీఎల్ హైదరాబాద్ దగ్గరలో ఉండే వాళ్ళకి మనకి ఈసీఎల్ నుంచి అయితే డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటుందండి. సో ఇదండి ఇవాటి బ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.